రైతులకి ఏ విధంగా ఉండబోతుందని మీ మాట. మన్సూరు సూర్యనారాయణ రెడ్డి అను నేను సహకార సంఘముల చట్టము 1964 ప్రకారము పర్సన్ ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రభుత్వముచే నియమించబడినందున నా కర్తవ్యమును శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయము కానీ పక్షపాతము కానీ రాగద్వేషములు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము 1964లో పొందుపరిచిన నియమ నిబంధనలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బైలాను రిజర్వు బ్యాంకును మరియు నాబార్డు వారి మార్గదర్శకాలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకును అభివృద్ధి పదంలో నడపడానికి నా వంతు కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నా కెమెరా ఒకరోజు ఇప్పుడు ఎర్రగొండ జయప్రకాష్ నారాయణ బాబు అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘం చట్టం 1964 ప్రకారము ఏర్పడిన కడప జిల్లా సహకార మార్కెట్ సంఘం లిమిటెడ్కు చైర్పర్సన్ ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రభుత్వంచే నియమితుడైనందున నా కర్తవ్యమును శ్రద్ధతో అంతఃకరణ శుద్ధి నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగదేశాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టం 1964లో పొందుపరిచిన నియమ నిబంధనలను అనుసరించి జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం బైలాను మరియు రిజిస్ట్రార్ వారి మార్గదర్శకాలను అనుసరించి జిల్లా సహకార మార్కెటింగ్ సంఘమును అభివృద్ధి పదంలో నడుపుతానని నా వంతు కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఒక ప్రియారిటీ దిశగా ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయి, గౌరవిస్తారని చెప్పేదానికి నిదర్శనమే ఈరోజు బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి మన సూర్యనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా కోడి జయప్రకాష్ గారిని డిసిసి బ్యాంకు డిసిఎంఎస్ అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయం అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉందా. కూడా పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు వరదరారెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యురాలు మరి బద్వేల్ నియోజకవర్గం వారి నియోజకవర్గానికి డిసిసి బ్యాంక్ వచ్చింది. మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ గారు, శాసనసభ్యురాలు మాధవి గారు, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు, తోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ గారు, మరి సోదరుడు నితేష్ రెడ్డి గారు, అదేవిధంగా రూపానంద రెడ్డి గారు, బీటెక్ రవి గారు, అదేవిధంగా హరిప్రసాద్ గారు, సాయి లోకేష్ గారు, మరి తాతంశెట్టి నాగేంద్ర గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, తెలుగుదేశం పార్టీ కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది ఒక పెద్ద సంతోషమైన వార్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటా. డిసిసి బ్యాంకు, డిసిఎంఎస్ ఈ రెండు కూడా జిల్లాలో రెండు కూడా ప్రధాన రైతులకు అన్ని రకాలుగా సేవలు అందించే బ్యాంక్ ఇది. కష్టకాలంలో ఉన్న రైతులకు రుణాలు ఇచ్చి ఆ రుణాల ద్వారా పంటలు వేసుకునేదానికి ఈ బ్యాంకులు అన్ని రకాలుగా ఉపకరిస్తాయి. మరి ఈరోజు ఆ కార్యక్రమంలో సూర్యనారాయణ రెడ్డి గారు నామినేట్ కావడం, అదేవిధంగా జయప్రకాష్ నామినేట్ కావడం,
నెక్స్ట్ రాబోయే 10-15 రోజుల్లో ఎన్ని పిఎస్సిఎస్ ఉన్నాయో జిల్లాలో అన్ని పిఎస్సిఎస్ కూడా నామినేట్ చేసుకున్న తర్వాత క్రియాశీలకంగా ఈ బ్యాంకులన్నీ కూడా రైతుల కోసం వ్యవహరించడానికి ఒక ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాబోయే 6 నెలలు సంవత్సరం లోపల ప్రతి ఒక్క రైతు మన తెలుగుదేశం, నేను ఓపెన్గా చెప్తాడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి వ్యక్తులు కూడా ఆ పిఎస్సిఎస్ లో ఓటర్గా నమోదు చేసుకోవాలి. 6 నెలల లోపల ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో మళ్ళీ మనం కడప జిల్లాలో ఈ డిసిఎంఎస్ డిసిసి బ్యాంకు ఘన విజయం సాధించాలని చెప్పి వారిద్దరూ మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉండా. పార్టీ ఎప్పుడు కూడా పార్టీలో కష్టపడిన వాళ్ళకు ఎక్కడైతే బద్వేలు నియోజకవర్గంలో మరి ఇంద్రేష్ రెడ్డి గారు, విజయమ్మ గారు చాలా కృషి చేసి సూర్యనారాయణ రెడ్డి గారికి ఈ గురుతర బాధ్యత అప్పగించడం, అదేవిధంగా మన రూపానంద రెడ్డి గారు, తర్వాత మన ఎమ్మెల్యే కోడూరు శ్రీధర్ గారు, వీళ్ళంతా కూడా జయప్రకాష్ ఆ నియోజకవర్గానికి డిసిసి బ్యాంకు తీసుకొచ్చేదానికి కృషి, వారిని ప్రత్యేకంగా మనం అందరం కూడా ఈ వేదిక అభినందించాలని చెప్పి కోరుతా ఉన్నా. శ్రీకారానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోగి రాసులకు, మిత్రులకు, బ్యాంక్ సిబ్బందికి, బ్యాంకు కస్టమర్లకు, పాత్రికేయ మిత్రులకు, మీడియా సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి మరో 50 ఏళ్ల దాకా యువనేతగా నిలిచే ఏకైక నాయకుడు, తండ్రికి తగ్గ తనయుడు, రాజకీయాల్లో తండ్రిని మించిన తనయుడు కూడా ఆయనే. రెడ్ రంగుకు ట్రేడ్ మార్క్, ప్రతిపక్ష నియంత్రణ పాలిట ప్రభుత్వం మాన్య శ్రీ లోకేష్ బాబు గారికి ఇంకా ఎన్నో విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను. స్వర్గీయ బద్వేలు వీరారెడ్డి గారి నాయకత్వంలో చిన్న కార్యకర్తగా మొదలైన నా రాజకీయం ప్రయాణం నా నితీష్ రెడ్డి గారి ద్వారా ఈ పదవికి నాకు వచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా లక్ష్యం ఒక్కటే, రైతులకు తక్కువ వడ్డీతో రుణాలను ఇచ్చి వారిని ఆర్థికంగా బలపరచాలి. మన డిసిసి బ్యాంకు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. రైతులకు కావలసిన అన్ని రకములైన రుణములు అర్హత మేరకు సకాలంలో అందించడానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ బాధ్యతను నేను తొలిసారిగా స్వీకరిస్తున్నాను కాబట్టి బ్యాంకు అభివృద్ధిలో మీ యొక్క సహాయ సహకారం అందరూ అందించవలసిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా అనుభవం ఉన్న సీనియర్ బ్యాంక్ సిబ్బంది వారి సలహా సూచనలు అందించాలని కోరుకుంటున్నాను. సంస్థలో జరిగిన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా విధులు నిర్వహిస్తా. టీడీపీ పెద్దలకు ఎలాంటి అపఖ్యాతి రాకుండా నిజాయితీగా పనిచేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సూర్యనారాయణ అన్నకి, జయప్రకాష్ అన్నకి ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్య మన మహానాడు కార్యక్రమం జరుపుకొని పెద్ద ఎత్తులకి కడప జిల్లాలోని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరము తెలియజేసినాము. మెట్లు మొత్తం అందరూ మాస్కులు తీసేసి దిగిపోయినారు. మీడియా వాళ్ళే దానికి ప్రత్యక్ష సాక్షులు. మళ్ళా నిన్న మాత్రము వారు ఎలా వెన్నుపోటు పొడిచారో ప్రజలని వాళ్ళే వెన్నుపోటులను జరుపుకుంటా ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులనే కాకుండా సామాన్య ప్రజల్ని ఎలా వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు పొడిచిందని చెప్పి వాళ్ళే గుర్తు చేసుకుంటా ఉన్నారు. ప్రజలకు మరొకసారి గుర్తు చేసుకున్నారు. ఆ పార్టీ అంటే మేము వచ్చామంటే ఇన్ని దౌర్జన్యాలు చేస్తామని చెప్పేసి వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి విన్యాసాలు చేసి ప్రజలకి మరొకసారి ఆ పార్టీ అంటే భయాందోళన గురి చేసే విధంగా వాళ్ళే జరుపుకుంటా ఉంటారు. ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. ఈరోజు కడపలో పనిచేసిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకొని వాళ్ళ సేవలను గుర్తిస్తూ ఈరోజు బద్వేల్ నుంచి సూర్యనారాయణ కానీ, అలాగే కొరగూరు నుంచి జయప్రకాష్ అన్న కానీ, కొరగూరు నుంచి ఇద్దరికి ఇచ్చారు పార్టీల పదవులు, 4 ఇచ్చారంట. కాబట్టి మన మిగతా నియోజకవర్గాలను కూడా గట్టిగా పనిచేయాలి.
డిసిసి బ్యాంక్ చైర్మన్గా డిసిఎంఎస్ చైర్మన్గా ఎన్నుకోబడిన సూర్యనారాయణ రెడ్డి గారికి, జయప్రకాష్ అన్నగారికి వాళ్ళు ఈ పదవులకు ఖచ్చితంగా మంచి పేరు తీసుకొని వచ్చి రైతులకు ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు అనుకోని ఈ రోజు వరకు వీరారెడ్డి గారి అభిమానులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే కష్టపడి ఎంతోమంది మాతో నడిచినారు. పెద్దయిన వీరారెడ్డి గారి నుంచి కుటుంబం మీద ఒక నమ్మకం పెట్టుకొని కడప జిల్లాలో కానీ ప్రాంతంలో బద్వేల్లో కానీ చాలామంది మాతో పాటు నడిచిన వాళ్ళందరికీ, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, మేమందరం ఇక్కడ ఉన్న జిల్లా వాళ్ళందరి సహకారంతో నాయకులు, ఎమ్మెల్యేలు అందరినీ కోరడం మేరకు ఈరోజు డిసిసి బ్యాంకుగా సూర్యనారాయణ రెడ్డి గారికి ఈ పదవి ఇవ్వడం ఎంతో సంతోషాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా నూతనంగా డిసిఎంఎస్ చైర్మన్గా వచ్చిన జయప్రకాష్ అన్న కూడా కొద్ది కాలం పక్షంలో అన్నతో పాటు పాదయాత్రలు నడిచినప్పుడు ఈరోజు 2 మంది ఒక రైతు కుటుంబాలైనా కడప జిల్లాలో మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులందరికీ ఉపయోగపడే పదవిని మనందరం ఇక్కడ ఉన్న జిల్లా నాయకులందరూ సేకరించుకొని మీ ముందు ఎంతో బాధ్యతగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నా సభాపురంగా. ఈరోజు రైతులు ఒక పట్ల చూస్తే సొసైటీలు కానీ వీటన్నిటివి మనం ప్రజలు కానీ మనం కానీ పల్లెల్లో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే సొసైటీ చైర్మన్ కానీ లేదంటే రైతుల కోసం ఎంతో సన్నిహితంగా ఉన్న పదవి ప్యాక్స్ చైర్మన్. ప్యాక్స్లో ఉన్న వాళ్ళందరూ పొద్దున్న లేచి రైతులతో అనుభవంలో వాళ్ళు అనుసంధానంగా వాళ్ళతో కలిసికట్టుగా వాళ్ళకున్న సమస్యలు తీర్చేదానికి వచ్చిన పదవి కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారు. త్వరలో అవి కూడా నింపుతారని మీ అందరికీ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు నేను బద్వేలు నుంచి మా అందరూ గతంలో లోకేష్ అన్న గారు పాదయాత్ర నడిచేటప్పుడు కానీ ఏదో ఒకటే మనందరం చూసినాం, రైతులు ఖచ్చితంగా మీకు ఒకటి సభాపూర్వకంగా హామీ ఇస్తున్నాం. పైగా ఇక్కడ ఉన్న డిసిసి బ్యాంక్ చైర్మన్ని, డిసిఎంఎస్ని ఒకటే కోరుతున్నాం, ఇద్దరిని. మీకు రైతుల పట్ల ఎందుకంటే మన దగ్గర సొసైటీలో ఎన్నో నష్టాలు రైతులకి తెలియకుండా వాళ్ళవన్నీ లోన్లు స్వాధీనం తీసుకున్నారు, అంతా మింగేసినారు. అవన్నీ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, 51 ఎంక్వైరీ. అందరికీ ఒకటే చెప్తున్నాం, ఈ రైతులందరికీ వాళ్ళ అకౌంట్లో వాళ్ళకు తెలియకుండా తీసేసుకున్న లోన్లు కానీ ఇవన్నీ ఈ వైఎస్ఆర్ గత ప్రభుత్వంలో చేసినటువన్నీ ఎంక్వైరీ చేసి వాళ్ళ అకౌంట్లన్నీ స్వాధీనంలో నుంచి రికవరీ పెట్టించి చట్టపరంగా ఎటువంటి కార్యక్రమం ఉన్నాయో అవన్నీ చేస్తామని సభాపూర్వంగా వీళ్ళందరినీ కోరుతున్నాం. ఇటువంటి పరిస్థితిలో మా బద్వేల్ నియోజకవర్గంలో అన్ని సొసైటీల మీద ఎంక్వైరీ ప్రణాళిక పూర్తయింది. కోర్టులో ఉన్నటి కూడా స్టే వెకేషన్ పూర్తి చేసేయడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు సభాపూర్వంగా వీళ్ళు చేసిన ప్రమాణ స్వీకారం ప్రకారం ఒకటే నేను మీ అందరినీ అడిగేది, ఎందుకంటే రైతుల తరఫున అందరి తరఫున ఒకటే కోరుతున్నాం. మీ అందరికీ మా అందరూ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఇందాక అందరూ మాట్లాడారు. రైతులతో ఇది ఎంతో బాధ్యత కూడిన మనం తీసుకునే ఈ ఉద్యోగం అనుకోండి, ప్రజాప్రతినిధి అనుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క రైతు నష్టపోయాడు 5 సంవత్సరాలుగా. ఈ నష్టంలో రైతుల లోన్లు అన్ని స్వాధీనం చాలా చేసిన పరిస్థితి. అందుకు సొసైటీల ఎంక్వైరీలు ఖచ్చితంగా కడప జిల్లాలో జరగాలని మేము అందరినీ కోరుతున్నా. ఎందుకంటే వీటి ద్వారా రైతులకు ఒక నమ్మకం, మళ్ళీ ఈ వ్యవస్థ మీద నమ్మకం రావాలనేసి మీ అందరినీ సభాపూర్వంగా కోరుతున్నాం. అందుకు దీంతో పాటు మనం ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది, రైతులకి లోన్లు. ఈరోజు డిసిసి బ్యాంక్ లోన్లు అనేటివి వెనకబడిన 70 ఏళ్ళు కాదు, కడప జిల్లా అన్నింటిలో లోన్లు తీసుకొని రావాల్సి ఉంది. మీరందరూ ఇక్కడ
అందరూ కడప జిల్లా నాయకుల ఎమ్మెల్యేలు అందరి సహకారంతో మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి లోన్లు అనేటివి తీసుకొని వచ్చి పారదర్శకంగా రైతులందరికీ చేరే బాధ్యత మనందరికీ ఉంది. ఇప్పుడు డిజిటలైజేషన్ కూడా జరుగుతుంది రైతులందరికీ. అందుకే మాకందరికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లందరికీ ఒకటే స్వార్థం, ఏ నియోజకవర్గం అన్నా అక్కడ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లు చెప్పినట్టు మీరు ఆ రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళకు అందించిన సేవలు ఎప్పుడు జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకునే వాళ్ళు రైతాంగం కాబట్టి వాళ్ళ కోసం మీరు అందుబాటులో ఉండి పనిచేయాలనేసి నేను ఈ సభాపూర్వంగా కోరుతున్నాను. ఇంకా చివరిగా ఆనాడు పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నో అనుభవాలు, ఎన్నో రాజకీయ పాఠాలు లోకేష్ అన్న ద్వారా నేర్చుకున్నాం. ఆయన మన దగ్గర మన ప్రాంతంలో ఒక గుడి కాశీనారాయణ గుడి కోసం అని ఒక చిన్న మెసేజ్ అడిగితే దాంట్లో ఆ గుడి నిలబెట్టడం జరిగింది. ఆ తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారు మహానాడు వేదికగా మనం ఎన్నో దగ్గర మహానాడు ఎన్నో దగ్గర పోయి చేసి వాళ్ళని ఆతిథ్యం తీసుకున్నాం. కానీ ఈరోజు కడప జిల్లాలో సమిష్టిగా అందరూ కష్టపడి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ ఇది మన ప్రాంతానికి వచ్చిన మహానాడని వైఎస్ఆర్ కంటే ప్రతి ఒక్క కార్యకర్తకి భరోసాగా నిలబడడం కోసమే మనం ఇక్కడ ఉన్న అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం మనందరికీ గర్వమని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ అందరి సహకారంతోనే ఈరోజు మీరందరూ ఇక్కడ దాన్ని ముఖ్యమంత్రి దగ్గర కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏ నిలబడినా కానీ కడప జిల్లాలో మగనాడు దత్తరీయులుగా తీసుకొని వచ్చి చేశారనేసి పేరు మీ అందరి సహకారంతో మా అందరికి జరిగింది. ఇంకోటి ఈరోజు పదవులు అనేవి కుటుంబంతో లేదంటే ఎన్నో మంది ఇక్కడ నష్టపోయిన వాళ్ళు రాజకీయంగా కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీలో జెండాని తీసుకొని గుండెల్లో కట్టుకున్న ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి ఏదో విధంగా అంచెలంచెలుగా ఎదగాలనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మీకోసం పరిష్కరించి మీకోసం పనిచేస్తామని మీ అందరికి సభాపూర్వంగా తెలియజేస్తున్నాం. అందుకే మీ అందరికీ ఒకటి చెప్తున్నాం, ఏదైనా ఒక నమ్మకం పెట్టుకోండి, ఒకటి ప్రతిష్టగా కానీ లేదంటే దానికోసం పని చేయండి. మీ అందరు పనిచేసినప్పుడు మీ అందరికీ ఈరోజు ఒకరికే పదవి వచ్చిందనేసి ఎక్కడా నిరాశ పెట్టుకోవద్దండి. మీ అందరూ కష్టపడిన వాళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరికీ పదవి రావాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. మీ అందరూ కష్టకాలంలో 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేసులు పెట్టినా మా అందరితో పాటు నడిచి ఈ రోజు నిలబెట్టారు. క్రమవారీగా 5 ఏళ్ళు నుండి ప్రతి ఒక్కరికి గుర్తుంపు ఉంటుంది. ఈ నమ్మకం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ ప్రకారంగా అందరూ ఇందాకే చెప్పారు, ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, ముగ్గురు కలయికగా ప్రభుత్వంగా మనం ముందుకు పోయాం. అందుకే ఈ ప్రభుత్వ కలయికలో అందరికీ కలుపుకొని సమిష్టిగా పనిచేసి అందరికీ పదవులు రావాలా. ఈరోజు అన్ని కడప జిల్లాలో అన్ని ప్రాంతాలకి అన్నిటికీ పదవులు రావాలని నేను కోరుతున్నా. ఒకటే సూర్యనారాయణ అన్న ప్రమాణ స్వీకారానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సూర్యనారాయణ రెడ్డి అన్నకి ఆల్ ది బెస్ట్ అన్న, కంగ్రాచులేషన్స్. ప్రకాష్ రెడ్డి గారికి కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ సార్. ఇక్కడికి విచ్చేసిన అన్నమయ్య జిల్లా అట్లాగే కడప జిల్లా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, పత్రికా విలేకరులకు, మీడియా వారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా బద్వేల్ నియోజకవర్గంలో 3వ దఫాగా ఫస్ట్ మా తల్లిగారు డిసిసి బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు. తర్వాత 2వ దఫా కూడా బద్వేల్కి ఇచ్చారు. ఈసారి 3వసారి అడిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, జిల్లా నాయకులందరి సమిష్టితో మా బద్వేల్కి డిసిసి బ్యాంక్ చైర్మన్గా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నా. అదేవిధంగా సూర్యనారాయణ రెడ్డి గారికి, జయప్రకాష్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. లోకేష్ గారు, జిల్లా నాయకులు ఎంతో గురుతర బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చుతూ మంచి వాళ్ళు ఇచ్చిన దానికి
మీరు మంచి పేరు ప్రతిష్టలు తెస్తారని మరొకసారి మేమందరికీ కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే మన కడప జిల్లాలో అందరూ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు రైతులు. ఈరోజు రైతులు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా. పంట నష్టం అయితేమి, బీమాలు అయితేమి అన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మన రైతులందరూ. టయానికి పురుగు మందులు పంట పెట్టుకుంటే సక్రమంగా ఇంటికి పంట వస్తుందా అనేది కూడా నమ్మకం లేని కాలంలో ఉన్నారు రైతులు. అందరికంటే ఎక్కువ నష్టపోయేది రైతులు. మనందరం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. అటువంటి రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టయానికి వాళ్ళకి సబ్సిడీగా లోన్లు అయితేమి, సెల్ ఒక్కరో కింది నుంచి సెల్ కింది నుంచి ఒక్కరో